రాజ్యసభలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ని అవమానకరంగా అనుకరిస్తూ కళ్యాణ్ బెనర్జీ చేసినటువంటి చర్యకు నిరసనగా ఈ చర్యను రాహుల్ గాంధీ చరవాణిలో చిత్రీకరించడం, దాన్ని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సమర్థించడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ జాతీయ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ పరిధిలో జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, శ్రీమతి నర్సిపల్లి హారిక, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్, పొట్లూరి రామ్మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోషి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ కాలేపు సత్యసాయిరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడబాల మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ రాజ్యసభ స్పీకర్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా అవహేళన చేయటాన్ని, దాన్ని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు, ఇతర కాంగ్రెస్ ఎంపీలు సమర్థించడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్న పదవుల్లో ఉన్నవారిని గౌరవించడం భారత పౌరుల విధి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలకు, ఉపరాష్ట్రపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లి మణెమ్మ, నిల్లా ప్రసాద్, అధికారి లక్ష్మి, ఎర్ర వెంకట నాగదేవి, చాగంటి నరసింహారావు, పాలవలస బాబ్జీ, నాగులపల్లి వీరబాబు, చిక్కాల శ్రీనివాస్, దమయంతి, రమణకుమారి, సిద్ధాని వెంకట్, రాజబాబు, రుక్కు, వెంకట్, రాయుడు వెంకటేశ్వరరావు, కారుమూరి సురేష్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఉపరాష్ట్రపతిని అవహేళన చేస్తూ అవమానకరంగా ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన అనుకరణ చేస్తూ అవమానించాడో, ఆయన యొక్క చేస్తున్నటువంటి అనుకరణ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నెలలో షూట్ చేయడం అది ఏ విధంగానే తప్పు కాదు. ఆ విధంగా చేయడం అని ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు మాట్లాడటం అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.